తిరిగి వార్తలకు స్వాగతం. తణుకులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ఎన్నిక గమ్ని ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కటారి శారదాదేవి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా బొల్లం రామకాశి, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం ప్రమాణ స్వీకారం చేశారు. ఆధ్యాత్మికవేత్త నండూరి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర కన్వీనర్ కె రాధా పుష్పవతి, శాంతి ర్యాలీ చైర్మన్ గమ్ని రాంబాబు, ప్రాంతీయ కన్వీనర్ బోయిపాటి రామలక్ష్మి, ప్రస్తుత అధ్యక్షుడు అక్కాపంతుల బాలాజీ, కార్యదర్శి అలపాటి సోమేశ్వరరావు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి సవిత మాట్లాడుతూ పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవని, ఒకరికొకరు సహకరించుకునేవారన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా స్వచ్ఛంద సంస్థలు ఆదుకుంటున్నాయని అన్నారు. అందులో మానవతా సంస్థ ముందుందని తెలిపారు. రామచంద్రారెడ్డి 108 మంది సభ్యులతో సంస్థ ప్రారంభించగా ఇప్పటికి 75,000 మందితో విస్తరించిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన సభ్యులచే గమ్ని రాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు 2024-25 సంవత్సరం మానవత నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ప్రకటించాను. నేను జాతి కుల మత ప్రాంతీయ భేదం లేకుండా మేమందరూ కలిసి ఒకే కుటుంబంగా మానవతా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని, ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని, సంస్థ ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని ఈ సభకు వాగ్దానం చేస్తున్నాం. మానవతా స్వచ్ఛంద సంస్థ పేరుతోనే మనందరికీ అర్థమవుతుంది. ఇది ఒక వాలంటరీ సంస్థ. కాబట్టి మనందరం కూడా ఒక మూడు హెచ్ అని ఒక బేసిస్ తీసుకొని చెప్తున్నారండి. ఏమని? హ్యాపీ, హెల్దీ, హార్మోనియస్. అసలు హ్యాపీ, హెల్దీ, హార్మోనియస్ అన్నంత కాన్సెప్ట్ తో వెళ్ళేటువంటి సంస్థ నేను ఇంతవరకు వినలేదు. ఏంటంటే సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలి, మనము ఉండాలి, ఎదుటివాడు కూడా ఉండాలి. మనందరికీ తెలుసు, ఒక చిన్న విత్తనం కనుక మనం భూమిలో నాటితే క్రమేపీ ఎలా అయితే అది పెరిగి ఒక పెద్ద వృక్షంగా అయిపోతుంది. ఆ యొక్క వృక్షం మనకి ఏమిస్తుందండి? పళ్ళు, పువ్వులు, కాయలు, నీడ అన్నీ అందిస్తుంది కదా. అలాగే మన ఫౌండర్ ప్రెసిడెంట్ గారు రామచంద్రారెడ్డి గారు, ఆయన కూడా ఈ యొక్క సంస్థని చాలా చిన్న ఎత్తున మొదలెట్టారు. అలాంటి సంస్థ ఇవాళ ఒక పెద్ద చెట్టులా ఎదిగి ఎంతో మందికి దాని కింద నీడలు అందిస్తోంది. ఏ రూపంగా అంటే మీ అందరి రూపంగా ఇంతమంది వాలంటీర్స్ కలిసి ఒక సంస్థని నడపడం అనేది ఎలాగైనా నాన్ ప్రాఫిటబుల్ బేసిస్ అండి. స్వచ్ఛంద సంస్థలా మీరందరూ ముందుకు వచ్చి దీనికి సహకరిస్తున్నారండి. అటువంటిది మీ అందరికీ కూడా చాలా ప్రశంసలు అందుకోవాల్సిన పరిస్థితి అండి. అసలు ఇలాంటి సంస్థ మనకి ఎందుకు అవసరం అండి? మన దేశం అండి ఒకప్పుడు సనాతన కాలంలో చక్కగా ఉమ్మిడి కుటుంబ సమస్యలు ఉండేదండి. మనకి సాంప్రదాయం అనేది ఉండేది. ఆ ఉమ్మిడి కుటుంబంలో ఎలా ఉండేది అంటే అందరూ చక్కగా కలిసి ఉండేవారు. ఏ చిన్న సమస్య వచ్చినా మన అందరం కలిసి ఆ రోజు దాన్ని తీర్చిదిద్దగలిగేవాళ్ళు. ఏమని? ఫైనాన్స్ గా వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఎటువంటిది వచ్చినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోనే దాన్ని తీర్చేసుకునేవారండి. బయటికి అసలు సమస్య వచ్చేది కాదు. కానీ ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయి మనకి ఇలాంటి సంస్థలు చాలా అవసరం అండి. సేవా తత్పరకు మించిన మంచి గుణం మరొకటి లేదని దేశీయ విశ్వబ్రాహ్మణ సంఘాధ్యక్షుడు, రేలంగికి చెందిన హైకోర్టు న్యాయవాది, అడవికొలను చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అడవికొలను వేణుగోపాలకృష్ణ అన్నారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ముగ్గురికి ట్రస్ట్ తరపున సత్కరించారు. తణుకునకు చెందిన పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్ ను సత్కరించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ప్రసాద్ విశ్వబ్రాహ్మణ సంఘానికి విశేష సేవలు అందిస్తున్నారని గోపాలకృష్ణ అన్నారు. లక్ష్మీనారాయణపురానికి చెందిన ఎండపల్లి పాండురంగాచార్యులు గణపురం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా రచయితగా గుర్తింపు పొందారని అన్నారు. పలు సంస్థల నుండి సత్కారాలు, అవార్డులు పొందారని గోపాలకృష్ణ అన్నారు. అత్తిలికి చెందిన వాస భక్తుల హనుమంతరావు పత్రికా విలేకరిగా 40 ఏళ్లుగా సేవలు అందించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ గోపాలకృష్ణ అన్నారు. ముగ్గురిని సన్మానించడంతో పాటు జ్ఞాపికను, పుస్తకాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణుగోపాలకృష్ణను గోపాలకృష్ణ ప్రసాద్ సత్కరించారు. జ్ఞానం అనేది మానవుడిని మాధవుడిగా తయారు చేస్తుందని, ధ్యానం చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత దోహదం చేస్తుందని సీనియర్ పిడివిడి మాస్టర్ బండి శ్రీనివాసరాజు అన్నారు.
పెనుమంటలో భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు సాయి గీతల్చే నిర్మించిన జగద్గురు డాక్టర్ బ్రహ్మశ్రీ పితాపా పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిర్ వద్ద హైదరాబాద్ చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండి శ్రీనివాసరాజు విశేష జ్ఞాన బోధతో జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాసరాజు మాట్లాడుతూ పరస్పర అవగాహనతో పాటు ఇంగిత జ్ఞానం పెంపొందుతాయని, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలు తెలిపి గంటసేపు అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిఎంసిలో జూలై నెలలో నిర్వహించే పత్రిజీ 2వ ఆరాధనోత్సవంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధు, రామకృష్ణ, సతీష్ చక్రపాణి, బి శ్రీదేవి, ఎర్రయ్యమ్మ, బ్రహ్మరాంబ, తులసమ్మ, లక్ష్మి, మార్తాండ కుమారి, మౌనిక, రమ, మంగతాయారు, మంత్రలక్ష్మి, సత్యవతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బదిలీ అయిన సందర్భంగా పలువురు ఆయన సేవలను కొనియాడారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ 2022 జనవరి 26న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి జిల్లా యంత్రాంగంతో మమేకమై రాజీ పడకుండా పరిపాలన సాగించారు. తన పని తీరుతో అటు సామాన్య ప్రజలను సైతం అందరి మనిషిగా కలెక్టర్ విధులు నిర్వర్తిస్తూ ప్రజలు ఇటు అధికారులు అందరిలో చెరగని ముద్ర వేసుకున్న అధికారి ప్రసన్న వెంకటేష్. ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూ వాటి పరిష్కార చర్యలు తీసుకుంటూ వారి మన్ననలను పొందగలిగారు. పరిపాలనలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని అన్ని వర్గాల్లో మంచి పేరు ఉంది. ఇటీవల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయన తనదైన ముద్ర వేశారు. గతంలో గోదావరి వరదలు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కేంద్రాల్లో దగ్గర ఉండి పర్యవేక్షణ చేసి బాధితులకు అండగా నిలిచారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో చురుకైన పాత్ర పోషించారు. గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించేందుకు సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ఆయుష్మాన్ భారత్ కింద ఎస్ఎస్డి సర్వే ఏబిహెచ్ఏ హెల్త్ కార్డులో ఏలూరు జిల్లాలో మొదటి స్థానంలో నిలవడంతో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమర్థమైన పనితీరుకు ఒక నిదర్శనం. కలెక్టర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నిధుల ద్వారా ఏలూరు పట్టణంలో 4 ఫౌంటైన్లు, గ్రీనరీని అభివృద్ధి చేపట్టారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలకు సంబంధించి ఎన్ని సమస్యలు సృష్టించబడ్డా సహనం, గౌరవాన్ని కొనసాగించి ప్రసన్న వెంకటేష్ ఎంతో హుందాగా వ్యవహరించారు. శాంతియుత పద్ధతిలో, నిష్పక్షపాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ శాతం 84.9% పెరిగింది. ఇది గత సాధారణ ఎన్నికలు 2019 కంటే ఎక్కువ నమోదు కావడం విశేషం. అందుకే కలెక్టర్ ఏలూరు జిల్లా జనం మధ్యలో అందరి వాడిగా మిగిలినడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. నగరాభివృద్ధి లక్ష్యంగా జనంతో మమేకమవుతూ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసినప్పుడే ప్రజా హృదయంలో శాశ్వత స్థానం పొందవచ్చునని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పేర్కొన్నారు. హుందా రాజకీయాలకు పెద్దపీట వేస్తూ కార్పొరేషన్ పాలకవర్గం పెద్ద మనసుతో ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తే ఏలూరు నియోజకవర్గంలో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కిస్తారని భరోసా ఇచ్చారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ ఏలూరు నగరాభివృద్ధికి ఎమ్మెల్యే బడేటి చంటి సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో వచ్చామని, అదే స్ఫూర్తితో నగరాభివృద్ధికి ఎమ్మెల్యేతో కలిసి పునరంకమవుతామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు జి శ్రీనివాస్, ఎం సుధీర్ బాబు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాలలోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ ని పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా వాటిని సత్వరమే పరిష్కరించేలాగా సంబంధిత అధికారులకు చింతమనేని ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. ఈనాటి బంగారు మాట. అసాధ్యానికి సాధ్యానికి మధ్య తేడా గట్టి ప్రయత్నం మాత్రమే. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.